నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ట్విలైట్. నేను విజయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పొట్టి శ్రీరాములు వర్సిటీ పేరు ఎందుకు మార్చారు? కాంగ్రెస్ సర్కార్ను ప్రశ్నించిన బండి సంజయ్. పొట్టి శ్రీరాముడు 58 విగ్రహాలలో ఏర్పాటు చేస్తాం, సీఎం చంద్రబాబు నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్. కేసీఆర్ కు సీఎం రేవంత్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. అమెరికాను వణికిస్తున్న టోర్నడోలు. పెను తుఫానులో 33 మంది మృతి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారని బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని కేసీఆర్ గౌరవించారని గుర్తు చేశారు. కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిన్న శాసనసభలో రేవంత్ రెడ్డి మార్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనికి సీఎం క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఉంది అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా ఎంచుకున్న ఫస్ట్ అండ్ వర్స్ట్ పొలిటీషియన్ ఈరోజు రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఫాల్స్ నేరేటివ్స్. రేవంత్ రెడ్డి గారు ఈజ్ ఫాదర్ ఆఫ్ బాడీ షేమింగ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ ఫోల్ లాంగ్వేజ్. రేవంత్ రెడ్డి ఈజ్ ఫాదర్ ఆఫ్ సోషల్ మీడియా సిన్నర్స్. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే అది రేవంత్ రెడ్డి అని చెప్పక తప్పదు. ఓ బూత్ సినిమాకు రాసుకున్న స్క్రిప్ట్ లాగా ఉంది. అదేమన్నా ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారని బారాస ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ 10 ఏళ్లు రాష్ట్రాన్ని నెంబర్ 1 గా చేసి దేశానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాంటి వ్యక్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. గతంలో ప్రతిపక్షంలో ఉన్న జానారెడ్డిని కేసీఆర్ గౌరవించారని గుర్తు చేశారు. కేసీఆర్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను నిన్న శాసనసభలో రేవంత్ రెడ్డి మార్చారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. దీనికి సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు పనికొచ్చేది ఉందా? రాష్ట్రానికి సంబంధించింది ఏమైనా ఉన్నదా? అడ్డమైనటువంటి ఈ భాషకు ఆద్యుడే రేవంత్ రెడ్డి. ఇవాళ ఆయన ఏదో పెద్ద నీతి వాక్యాలు మాట్లాడుతూ ఇవాళ ప్రయత్నం చేస్తున్నాడు. అసలు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే సొంత పార్టీ నాయకులను సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డి గారి. వ్యక్తిత్వ హననం చేయడాన్ని వృత్తిగా
రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. మొన్న ఢిల్లీలో మీడియాతో చిట్చాట్ చేస్తూ గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నట్లు నాకు తెలియదని అన్నాడని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నో సభల్లో రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ అప్పులపై మాట్లాడిన వీడియోలు తన వద్ద ఉన్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు చెబుతున్నాడని పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితి తెలిసి కూడా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారం లేక వచ్చిన 15 నెలల్లో 1,50,000 కోట్ల అప్పు చేశారని మండిపడ్డారు. గారు ఢిల్లీలో ఒక మీడియా మీటింగ్లో మాట్లాడుతూ ఒక ఛానల్లో నేను ముఖ్యమంత్రి కాకముందు టీఆర్ఎస్ ప్రభుత్వము 7 లక్షల కోట్ల అప్పు చేసిందనే విషయం నాకు తెలియదు. నేను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న 14 నెలల తర్వాత ఇప్పుడు తెలుస్తుంది నాకు అని ఒక పచ్చి అబద్ధము ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. ఆయన అనేక శాసనసభ ఎన్నికలకు ముందు అనేక సభలలో మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది, దోపిడీ చేస్తూ ఉందని మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎందుకు ఈరోజు మాట మార్చిండో తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. నేను చెప్పాల్సింది కాదు. ఏ టీవీ ఛానల్లో సెర్చ్ చేసినా, ఏ సోషల్ మీడియాలో సెర్చ్ చేసినా ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు శాసనసభ ఎన్నికల ప్రచారానికి ముందు రికార్డ్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయి, కేటగారికలు ఉన్నాయి. అటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీ వేదికగా ఇంత పచ్చి అబద్ధాలు దిగజారడం, ఆ రోజు గ్యారంటీల పేరుతో సోనియా గాంధీ గారు ప్రతి ఓటర్కు ఒక కరపత్రం సంతకం చేసినటువంటి స్వయం దస్తూరితో సంతకం చేసినటువంటి ఉత్తరాలు పంపించింది. ఆ గ్యారంటీలు అమలు చేయకుండా వైఫల్యం చెందుతూ ఈరోజు కొత్త పల్లవి ముఖ్యమంత్రి గారు ఎన్నుకున్నారు. పదే భారతీయ జనతా పార్టీ ఇదే చెప్తా ఉన్నాం మనం. మీరు ఎన్నికలకు ముందు ఏదైతే గ్యారంటీలు ఇస్తున్నారో, గ్యారంటీలు ఇచ్చినప్పుడే ఏ రకంగా అమలు చేయాలనుకుంటున్నారో మీ దగ్గర యాక్షన్ ప్లాన్ ఉండాలి. మీ దగ్గర కనీసమైనటువంటి ఇంప్లిమెంటేషన్ పాలసీ మీ దగ్గర ఉండాలి. అదేదీ లేకుండా ప్రకటించి ఈరోజు ఇచ్చిన మాటను అమలు చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వము ప్రజలను మోసం చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. మొన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో పర్యటించారు. స్టేషన్ ఘన్పూర్లో 800 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ అంటే తనకు ఎంతో అభిమానమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా వరంగల్ గడ్డ నుంచి ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని లోక్సభ ఎన్నికల సందర్భంగా మాటిచ్చా, చెప్పినట్లుగానే ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిల్చున్నానని సీఎం అన్నారు. మీ వరంగల్కు ఎయిర్పోర్టు తీసుకొస్తానని ఆ రోజు మాట చెప్పిన ఈనాడు ఈ వరంగల్కి ఎయిర్పోర్టును సాధించి మీ ముందు నిలబడ్డా. ఇదే కాదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కావచ్చు, లేకపోతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వరంగల్ ఔటర్ రింగ్ రోడ్ కావచ్చు, అభివృద్ధి పనుల కోసం కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేస్తామని ఆనాడు చెప్పినాం. వరంగల్ ఔటర్ రింగ్ రోడ్డును నిర్మిస్తామని చెప్పినాం. ఇవాళ ఈ అన్ని కార్యక్రమాలను పూర్తి చేయడానికి వరంగల్ నగరానికి 6,500 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ వరంగల్ నగరాన్ని హైదరాబాదు నగరంతో పోటీ పడే విధంగా వరంగల్ని అభివృద్ధి చేయాలని ఈరోజు మన ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. మీరందరూ
తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ధనిక రాష్ట్రం. ఈ ధనిక రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి కుటుంబం చేతిలో పెడితే ఈరోజు అప్పుల ఊబిలో తెలంగాణ రాష్ట్రం కూరుకుపోయింది. ఆనాడు నెలకు 500 కోట్ల రూపాయలు అసలు మిత్తి కట్టే అప్పు ఉంటే ఈనాడు ప్రతి నెల అసలుకే 6,500. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఏర్పాటు చేసిన పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలో సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ, డుండి రాకేష్ తదితరులు పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విగ్రహానికి సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. పొట్టి శ్రీరాములు 58 రోజుల దీక్షకు గుర్తుగా రాజధానిలో 58 అడుగుల విగ్రహం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామని సీఎం తెలిపారు. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ఆయన స్వగ్రామం అభివృద్ధికి చర్యలు చేపడతామని అన్నారు. ఆయన పేరుతో ఆధునిక ఉన్నత పాఠశాల నిర్మిస్తామని తెలియజేశారు. ఏడాది మొత్తం పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మీరందరూ కూడా మీటింగ్లు పెట్టడం కానీ ఈ 1 year ఎక్కడిక్కడ ఆయన చేసిన త్యాగం, లేకపోతే ఏ విధంగా సఫర్ అయ్యాడు, జాతి కోసం ఏ విధంగా ఆత్మ బలిదానం చేసుకున్నారు, ఇవన్నీ కూడా లాస్ట్ మైల్లో కూడా ఈ రోజు చరిత్ర తెలియనటువంటి యువతకు మనం చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పుట్టినప్పుడు కూడా కొంచెం యాక్టివ్ గా ఉంటారు, కానీ మంచి చేసిన వ్యక్తులు రోజు రోజుకు వాళ్ళ పాపులారిటీ పెరుగుతా ఉంటుంది. అలాంటి చరిత్రలో పుట్టినటువంటి యుగ పురుషుడు పొట్టి శ్రీరాములు గారని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికోసం ఆయన మీరందరూ కూడా చాలా సామూహిక కార్యక్రమాలు చేయడానికి ముందుకు వస్తున్నారు. వీలైతే ఆయన ఆత్మార్పణ చేసినటువంటి దీక్షాస్థలను సందర్శించడం, ఆయన స్వగ్రామాన్ని అన్ని విధాలు నేను కూడా ఆ రోజు డెవలప్ చేయడానికి వచ్చాం. మొట్టమొదటిసారిగా మీరు చూస్తే పొట్టి శ్రీరాములు గారి పేరుతో ఒక జిల్లా పెట్టింది నేనే పెట్టాను. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టాను. అదే మరి ఎప్పటికప్పుడు ఆయన స్ఫూర్తిని ముందు తీసుకుపోవడం కోసం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ రోజు రాజధానిలో కూడా 58 రోజుల దీక్ష గుర్తుగా ఆయన స్ఫూర్తికి 58 అడుగుల రాజన్న సిరిసిల్ల జిల్లాలో పొట్టి శ్రీరాముల విగ్రహానికి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఘన నివాళులు అర్పించారు. అనంతరం బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాముల పేరు మార్చాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పొట్టి శ్రీరాములు గొప్ప దేశభక్తుడు, స్వాతంత్ర సమరయోధుడని తెలిపారు. హరిజనోద్ధరణ ఉద్యమం చేశారనే సంగతి మర్చిపోయారని మండిపడ్డారు. పొట్టి శ్రీరాములు లాంటోళ్లు 10 మంది ఉంటే ఎప్పుడే స్వాతంత్రం తెచ్చేటోడినని, గాంధీ మహాత్ముడే అన్నారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవాలని అన్నారు. పొట్టి శ్రీరాములు గారు గాంధీ మహాత్ముడే అయిపోయారు. పొట్టి శ్రీరాములు గారు వ్యక్తి, అటువంటి వ్యక్తి, ఇటువంటి పొట్టి శ్రీరాములు గారి వ్యక్తులు ఒక 10 మంది ఉంటే 1 సంవత్సరం ముందే స్వాతంత్రం వచ్చేదని చెప్పారు. వాళ్ళు గాంధీ మహాత్ముడు అయిపోయాడు. అటువంటి గొప్ప వ్యక్తి, మరి అటువంటి గొప్ప వ్యక్తి తెలుగు విశ్వవిద్యాలయం పేరు పొట్టి శ్రీరాములు గారి పేరుంటే ఆయన ఆంధ్ర రాయలసీమ అని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన పేరు తీసేసి సురవరం ప్రతాపరెడ్డి గారి పేరు పెట్టాడు. నిజంగా సురవరం ప్రతాపరెడ్డి గారు చాలా గొప్ప వ్యక్తి, గొప్ప రచయిత, తెలుగు భాషను ఉద్ధరించిన వ్యక్తి, మంచి జర్నలిస్ట్. దాన్ని ఏం అనుమానం లేదు. నిజంగా ఆయన ఎక్కడున్నా ఆయనే బాధపడతాడు రేవంత్ రెడ్డి గారి నిర్ణయం వల్ల. అరే పొట్టి శ్రీరాములు గారి పేరు చేసి నా పేరు పెడతారా అని చెప్పి ఆయనే బాధపడతాడు. నేను ఏమంటున్నా రేవంత్ రెడ్డి గారిని, మనం అంత అంటున్నాం కదా, ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. మరి ఎన్టీ రామారావు ఆంధ్ర రాయలసీమ సంబంధించిన వ్యక్తి, మరి ఎన్టీ రామారావు పేరు చేస్తావా? కాసు బ్రహ్మానంద రెడ్డి ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, ఆయన స్టేట్ ఆయన పేరు చేస్తావా? నీలం సంజయ్ రెడ్డి గారు ఆంధ్ర సంబంధించిన వ్యక్తి, మరి ఆయన పేరు చేస్తావా? మరి దమ్ముందా? తీసేసే దమ్ము నీకుందా? అంటే వాళ్ళకొక రోలు, పొట్టి శ్రీరాములకు ఒక రోలా? పొట్టి శ్రీరాములు గారు అసలు తెలంగాణ వ్యతిరేకి కాదు, తెలంగాణ ఉద్యమం అప్పుడు లేదు. ఆ సమయంలో ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని వేదికలను మాత్రమే చెప్పాడు. ఇవాళ అటువంటి గొప్ప వ్యక్తి అలా ఆర్య వైశ్యులకే కాదు, ఆర్య వైశ్యులు ఆరాధ్య దైవంగా భావించినటువంటి పొట్టి శ్రీరాములు గారు ఒక స్వాతంత్ర సమరయోధుడు, స్వాతంత్ర్యం కోసం జైలుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని అవమానపరిచే విధంగా, ఆర్య వైశ్య సమాజాన్ని అవమానపరిచే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు వివరించిన తీరును వాళ్ళకి
ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు నిరసనలు నిషేధిస్తూ ఈ నెల 13న విడుదల చేసిన సర్క్యులర్ను వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ డిమాండ్ చేసింది. ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో సర్క్యులర్ పేపర్ను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. వందే మాతరం ఉద్యమం నుంచి ఉద్యమించిన గడ్డ ఆర్ట్స్ కళాశాలని విద్యార్థి నాయకులు గుర్తు చేశారు. ఎంతో మంది విద్యార్థులను నాయకులను చేసిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీ అని అన్నారు. ఇలాంటి గడ్డపై ఉద్యమాలు, ఆందోళనలు, నిరసనలు, నినాదాలు నిషేధించడం వీసీకి సిగ్గుచేటన్నారు. ఆనాడు ధర్నా చౌక్ ఎత్తేసినప్పుడే కాంగ్రెస్ పార్టీనే కదా అని అప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించిందన్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం నిషేధించడంపై మండిపడ్డారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు ఈ నెల 13వ తారీఖు రిలీజ్ చేసినటువంటి సర్క్యులర్ ని ఏబీవీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది మరియు ఖండిస్తుంది. 100 ఏళ్ల ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమాలని ఉగ్గుపాలతో నిలుపుతున్నటువంటి ఉద్యమాల గడ్డలో విద్యార్థులు తమ సమస్యలు చెప్పుకోవద్దు, రాస్తారోకోలు చేయొద్దు, నిరసనలు తెలిపొద్దు, ధర్నాలు చేయొద్దు అని చెప్పేసి ఇచ్చినటువంటి సర్క్యులర్ కి ఏదైతే ఎమర్జెన్సీ పాలన ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో తలపిస్తా ఉంది. దీని యొక్క సర్క్యులర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పురుగులన్నం పెడితే పురుగులన్నం తినాలి, గిచ్చితే గిల్లించుకోవాలి, కొడితే కొట్టించుకోవాలన్న విధంగా ఈరోజు సర్క్యులర్ ఉంది. మొన్నటికి మొన్న దివ్యాంగ విద్యార్థులు తమ యొక్క మెస్సు బిల్లులు మాఫీ చేయాలని చెప్పేసి వీసీ బిల్డింగ్ లో ధర్నా చేస్తే కనీసం దివ్యాంగులను చూడకుండా వారి మీద అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు దివ్యాంగులని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. యూనివర్సిటీ కళాశాలలో సమస్యల కోసం ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తే ఆ విద్యార్థి మీద దాడి చేసినటువంటి ప్రిన్సిపల్ మనం చూస్తా ఉన్నాం. ఈ సంఘటనలన్నీ చూస్తా ఉంటే యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల యొక్క గొంతు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. యూనివర్సిటీలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు సర్క్యులర్ విడుదల చేసిన తర్వాత యావత్తు భారతదేశము సిగ్గుపడిన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఉస్మానియా యూనివర్సిటీని చూసి ఈరోజు దారిద్ర్య రేఖకు దిగునటువంటి పేద, మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు గుండె చప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ. అరే నాణ్యమైన విద్య దొరుకుతుంది మన పేదోళ్లకు, దారిద్ర్య రేఖకు దిగునటువంటి విద్యార్థులకు, పేద, మధ్య, బడుగు, బలహీన వర్గాలకు విద్యను అందించే కేంద్రం విశ్వవిద్యాలయం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు చదువుకునే కేంద్రం. ఇది ఒకటి కేంద్రం విశ్వవిద్యాలయమే కాదు, ఇది ఒక కర్మాగారం. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతో మంది పీఎంలు అయ్యారు, ఎంతో మంది శాస్త్రవేత్తలు అయ్యారు, ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు అయ్యారు, ఎంతో మంది బ్యూరోక్రాట్స్ అయ్యారు. కేవలం ఈ యొక్క గడ్డ నేర్పినటువంటి విద్య అది. ఈ రోజు వందే మాతరం ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశ, తొలిదశ ఉద్యమాలు కాకుండా ఎన్నో ఉద్యమాలు ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గానీ ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రభుత్వాన్ని అడిగి విద్యార్థులకు, పౌరునికి, ప్రజలకు న్యాయం చేసే గడ్డ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఈ గడ్డలో మాకు చదువు చెప్తలేరు, చదువు చెప్పండి అయ్యా అంటే కేసు పెడతా అనడం, అరే విద్య అందడం లేదు, సరిగ్గా అందించండి అడిగితే కూడా తప్పట. ఈ రోజు భోజనం సరిగ్గా లేదు, అరే బ్లేడ్స్ తోటి, పురుగులన్నతోటి నాసిరకం అన్నం పెడుతుర్రు, మాకు అది కాదయ్యా, మాకు చదువుకున్నాము, మెరిట్ ద్వారా వచ్చాము అని అడిగితే తప్పట. దానికి కూడా కేసు పెడతారట. ఈ రోజు హెచ్ఓడి సార్ మీరు సరిగ్గా రావట్లేదు, మీరు క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు అంటే కూడా కేసు పెడతారట. ఈ రోజు ఏ ఒక్క సమస్య పైన రోడ్డు మీదకి వచ్చి అడిగితే కూడా ఈ రోజు కేసు పెడతానడం అనేది ఈ రోజు 19 ఆర్టికల్ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు అని ఈ రోజు విద్యార్థి లోకం భావిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము అదే విధంగా ఈ రోజు రాజ్యాంగబద్ధంగా నియమితులైన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళే ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మను శవయాత్ర నిర్వహించి దిష్టిబొమ్మను దహనం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పాలని నాచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బండారం శ్రీకాంత్ గౌడ్ డిమాండ్ చేశారు. జగదీశ్వర్ రెడ్డి 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ప్రజలకు మీరు మీ పార్టీ చేసింది ఏమీ లేదని అన్నారు. అధికారం పోయిందని బీఆర్ఎస్ నాయకులు జీర్ణించుకోలేక తెలంగాణలో ప్రజాపాలన ఓర్వలేక కాంగ్రెస్ నాయకులపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు. జగదీశ్వర్ రెడ్డి వెంటనే స్పీకర్కు క్షమాపణలు చెప్పాలి, లేదంటే తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. అమెరికాను పెను తుఫాన్లు, టోర్నడోలు వణికిస్తున్నాయి. పెద్ద ఎత్తున టోర్నడోలు విరుచుకుపడుతున్నాయి. బలమైన గాలుల కారణంగా అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. ఈ తుఫాను దాటికి అమెరికా వ్యాప్తంగా ఇప్పటి వరకు 33 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. బలమైన గాలుల కారణంగా ఇళ్ల పైకప్పులు కూలిపోతుండడంతో
పెద్ద ట్రక్కులు సైతం బోల్తా పడ్డాయి. దుమ్ము ధూళితో కూడిన గాలుల కారణంగా 50కి పైగా వాహనాలు ఢీకొన్నాయి. కాన్సాస్లో జరిగిన ఈ ప్రమాదంలో 8 మంది మృత్యువాత పడినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. మిస్సౌరీలోని బేకరర్స్ ఫీల్డ్ ప్రాంతంలో 12 మంది, మిసిసిప్పిలో 6 మృతి చెందగా 3 ఆచూకీ గల్లంతైంది. టెక్సాస్లో వాహన ప్రమాదాల్లో 4 మరణించారు. అదేవిధంగా ఆర్కన్సాస్ రాష్ట్రంలో మరో 3 చనిపోగా 29 మంది గాయపడ్డారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.